పోలింగ్ రోజున విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద తెలుగుదేశం పార్టీ, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ ఓట్లను ఉద్యోగ సంఘాల నేతలు అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 570 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ప్రక్రియ ఆలస్యంగా సాగడంతో కేవలం 1300 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 1063 మంది, గురజాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పోలింగ్లో 680 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేపల్లె నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 60% ఓట్లు పోలేనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సుమారు 2400 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవాల్సిండగా స్థానిక హిందూ కళాశాలలో కేవలం ఒక పోలింగ్ కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో శ్రీ చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలువురు ఉద్యోగులు గంటల తరబడి క్యూలో వేచి చూసి తమ ఓటు వేశారు. కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో 12,711 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 40,000 మంది పోస్టల్ బ్యాలెట్లతో ఓటు వేస్తుండటంతో పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే అదనుగా ఉద్యోగ సంఘాల నేతలు ఓట్ల అమ్మకానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపించాయి. తమ దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని చెబుతూ ఒక్కో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు 3 నుంచి 5,000 రూపాయల చొప్పున అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. కదిరిలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద రసాభస నెలకొంది. ఏజెంట్లమంటూ వైకాపాకు చెందిన నాయకులు పదుల సంఖ్యలో కేంద్రానికి కోవడంపై అక్కడున్న తెదేపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసొకరు ఓ ఉపాధ్యాయుడి పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఉద్యోగులంతా నిరసనకు దిగారు. ధర్మవరం నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. డీఎస్పీ వెంకటరమణ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేకపోయిన ఉద్యోగులకు శనివారం మరోసారి అవకాశం కల్పించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయనగరంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలంటూ విజయనగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద నుంచి 3 లాంతర్ల జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని పంచాయతీ కార్యాలయంలో వృద్ధులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీప్యాట్ల గురించి వివరించిన అధికారులు వారికున్న సాంకేతిక సందేహాలను కూడా నివృత్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ కడప జిల్లా మైదుకూరులోని గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు లేఖ రాశారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.